అంబేద్కర్ కాలేజ్ కోసం కాకా ఏ త్యాగం చేయడానికైనా వెనుకాడేవారు కాదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాకా లెగసీని కంటిన్యూ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల గొంతు వినిపించేందుకు V6 ఛానల్ను స్థాపించినట్లు చెప్పారు. అంబేద్కర్ కాలేజీకి న్యాక్ గ్రేడ్ రావడంలో సరోజా వివేక్ ఎంతో కృషి చేశారన్నారు. కాలేజ్ చైర్మన్ గా బాధ్యతను నెరవేర్చుకునేందుకు ప్రతి నెలా కాలేజీకి వచ్చి సమీక్షలు నిర్వహిస్తామంటున్నారు మంత్రి వివేక్. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీకి వెళ్లారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంత్రి వివేక్ తో పాటు అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్ కు ఘన స్వాగతం పలికారు విద్యార్థులు, అధ్యాపకులు. కాకా గారి లెగసీ ఏదైతే ఉందో, కాకా గారి గుడ్ విల్ ప్రజలలో ఏదైతే ఉందో, కాకా గారి ఏదైతే వాల్యూస్ వారు ఫాలో చేస్తున్నారో ఇవన్నీ కూడా కొనసాగించడానికి ఒక అవకాశం కలిగింది ఎంపీగా. సో 4 years తర్వాత మా నాన్నగారు నన్ను పిలిచి ఒక గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చినాడు. ఏమన్నాడంటే, వివేక్ ఇప్పటి వరకు నీకు వెంకటస్వామి కొడుకు అనేది, కానీ ఇప్పుడు తెలంగాణలో పార్టిసిపేట్ చేసి తెలంగాణలో ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఐ వాజ్ ఇన్ ద ఫ్రంట్ రన్నర్. నేను ఢిల్లీలో తెలంగాణ అజిటేషన్, తెలంగాణ స్టేట్ ఇవ్వాలని నిజంగా కీలకమైన పాత్ర వేస్తాం. బికాజ్ బ్యాక్ డోర్ మెకానిజం ఏదైతే సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారో, ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎంత అజిటేషన్ ఉన్నప్పటికీ కూడా ద డిసిషన్ మేకర్ షుడ్ గెట్ కన్విన్స్డ్. సో ఆ కన్విన్సింగ్ పార్ట్లో ఐ ప్లేడ్ అ వెరీ క్రిటికల్ రోల్. సో ఐ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ దట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ వాజ్ డిక్లేర్డ్. సో మా ఫాదర్ అది రికగ్నైజ్ చేసి ఇప్పుడు నువ్వు వివేక్ అని చెప్పి నాకు గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బికాజ్ ఎప్పుడైతే మా ఫాదర్ చాలా టఫ్ అన్నమాట. నేను ఆ టైంలో V6 పెట్టాలి, అన్ని ఛానల్స్ అన్ని ఆంధ్ర ఛానల్స్ ఉన్నాయి, తెలంగాణ ఛానల్ పెట్టాలని చెప్పి తెలంగాణ ఛానల్ పెట్టడం జరిగింది. సో మా ఆఫీస్లో ఎప్పుడు కూడా చెప్పేది, సార్ ఛానల్ మంచిగా యాక్సెప్ట్ అయిపోయింది, మంచిగా నడుస్తున్నది అని చెప్తే నేను వారికి ఒకటే అన్నాను, ఫర్ మీ ఛాలెంజ్ ఈజ్ నాట్ వాట్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ అండ్ అప్రిషియేటింగ్. మై ఛాలెంజ్ ఈజ్ మా నాన్నగారు ఎప్పుడైతే V6 చూస్తారో అప్పుడే V6 సక్సెస్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అప్పుడు మా ఫాదర్కి అనిపించింది, అరే నిజంగానే V6 ఈజ్ డూయింగ్ వెల్, వారు ఇప్పుడు లీడర్స్ అని చెప్పి అప్పుడు మా ఎడిటర్ని పిలుచుకొని హగ్ చేసి యు ఆర్ ద విన్నర్ అని చెప్పి అప్పుడు మా నాన్నగారు చెప్పడం జరిగింది. అంటే స్మాల్ థింగ్స్, బట్ హీ వాజ్ అ పర్సన్ హూ వుడ్ గేజ్ ఏ అంశంలో ఏది కరెక్ట్ ఉంటుంది, ఎట్లా చేయాలి. వెన్ ఇట్ బికేమ్ అ పీపుల్స్ ఛానల్ ఓన్లీ ఈ స్టార్టెడ్ సింగ్. సో నాకు కూడా మా నాన్నగారు పేరు లెగసీ ఏదైతే మెయింటైన్ చేయాలనుకున్నారో, సో ఐ టుక్ వన్ మోర్ స్టెప్. నా పేరు కూడా నేను మార్చుకున్నా, వివేక్ వెంకటస్వామి అని చెప్పి పేరు ఎందుకు మార్చుకున్నా అంటే ఓన్లీ టు ఎన్ష్యూర్ దట్ కాకా వెంకటస్వామి గారు ఆయన వర్డ్, ఆయన లెగసీ కంటిన్యూ కావాలి. వారు ఏదైతే ఆలోచించారో ఈ స్టేట్కి ఇది ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి అదే ఆలోచనతోనే నేను పేరు కూడా చేంజ్ చేసుకోవడం జరిగింది. మా నాన్నగారు మంత్రిగా ఉండే హీ డిడ్ లాట్ ఆఫ్ సర్వీస్ టు ద పీపుల్. ఎప్పుడు కూడా నిరంతరం పబ్లిక్ని ఎట్లా సేవలు చేయాలని చెప్పి మా నాన్నగారు ఎప్పుడు ఆలోచించేవారు. నాకు కూడా ఉండింది ఒకటి ఆశ, ఏదో ఒక రోజు మంత్రి అయితే చాలు, మంత్రి అయితే మా నాన్నగారు ఏదైతే ఆలోచించారో అది నేను ఐ విల్ బీ ఫుల్ఫిల్లింగ్ హిజ్ డ్రీమ్ అని చెప్పి నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ఐ బికేమ్ అ మినిస్టర్. మై బెటర్ హాఫ్ సరోజా, షీ ప్లేస్ అ రియల్లీ క్రిటికల్ రోల్. ఎందుకంటే నాకు టైం లేనప్పుడు నేను కేవలం చెప్పి పోతూ ఉంటాను, బట్ షీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ ద హౌస్ గోస్ వెల్, కాలేజ్ రన్స్ బెటర్ అండ్ సిస్టమ్స్ అట్ హోమ్ అండ్ వర్క్ ప్లేస్ ఆల్సో రన్ వెల్. కాగా వెంకటస్వామి గారు ఏదైతే ఆలోచనతోని బీద ప్రజలకు సాయం చేయాలి, నాకు ఈ మంత్రి పదవి వచ్చిందంటే ఓన్లీ థ్రిల్ హియర్ ఇస్ చాలామందికి యాక్సెస్ ఉండొచ్చు, చాలామందికి హెల్ప్ చేయడానికి
ఒక అవకాశం ఉంటుందని చెప్పి సో ఐ హ్యావ్ టేకెన్ దిస్ రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఎన్ష్యూర్ పవర్ డజన్ గో టు యువర్ హెడ్, బికాస్ ద ఈజియెస్ట్ థింగ్ ఇన్ లైఫ్ ఈజ్ టు అలౌ ద పవర్ టు గో టు యువర్ హెడ్. బికాస్ కొన్ని రోజులు యూ కెన్ కంట్రోల్ పవర్, but after some time power will control you. So that is the challenge everybody has who get good positions of power.